ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా మహాలక్ష్మి అర్చనతో రాము ఆఫీస్కి కూడా వెళ్ళలేదు, మరి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అర్చన ఒకవేళ సీత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిందేమో ఆ విద్యాదేవిని చూడడానికి అని చెప్పి అంటూ ఉంటే, విద్యాదేవే ప్లాన్ చేసి సీతని రాముని అక్కడికి రప్పించి ఉంటుంది అని చెప్పి అర్చన అంటుంది. ఇంకా ఇక్కడైతే ఆపుతావు మొహా, మరి అక్కడైతే ఎలా ఆపుతావు అని చెప్పి అర్చన అంటే, ఇప్పుడే రామ్కి ఫోన్ చేస్తానని చెప్పి ఇంకా రామ్కి ఫోన్ చేస్తుంది. ఇంకా సీత ఫోన్ ఎత్తి హలో హలో అని చెప్పి ఇంకా వెటకారంగా మహాలక్ష్మితో మాట్లాడుతూ ఉంటుంది. మహాలక్ష్మి, అసలు నీకు బుద్ధుందా? చెప్పా పెట్టకుండా రాముని మీ ఇంటికి ఎందుకు తీసుకువెళ్ళావని చెప్పి అంటూ ఉంటే, ఇంకప్పుడు సీత వినపడినట్టు హలో హలో అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా సీత ఎవరు మాట్లాడేది అని అంటే, నేనే మహాలక్ష్మిని, ఫోన్ రాముకి ఇవ్వు అని చెప్పి అంటుంది. నీకేనే చెప్పేది, రామ్కి ఇవ్వు ఫోను అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటూ ఉంటుంది. హలో అత్తయ్య, నాకు సరిగ్గా వినపడట్లేదు అని చెప్పి సీత అంటే, ముందు ఫోన్ ఇవ్వవే రామ్కి అని అంటే, ఆయన బిజీగా ఉన్నారు అత్తయ్య అని చెప్పి ఇంకా మహాలక్ష్మితో సీత అంటుంది. ఈరోజు రాత్రికి ఇక్కడే ఉంటాము అని చెప్పి సీత అంటుంది. నైట్ మొత్తం అక్కడే ఉంటారా అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది. అవును అత్తయ్య, ఇక్కడే ఉంటాము అని చెప్పి ఇంకా సీత అంటుంది. ఇంకా అలా మహాలక్ష్మి మాట్లాడుతుంటే, ఏమో అత్తయ్య నాకు ఏమీ వినపడట్లేదు అని చెప్పి సీత అంటుంది. అంటే నాటకాలు ఆడుతున్నావా అని చెప్పి మహాలక్ష్మి అంటే, ఇక్కడ వాతావరణం సరిగ్గా లేదు అత్తయ్య, కరెంటు కూడా పోతా వస్తూ ఉంది అని చెప్పి అంటే, అయితే నన్నేం చేయమంటావే అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. ఇందులో ఛార్జింగ్ కూడా లేదు, మీరు పదే పదే ఫోన్ చేస్తే ఇందులో ఛార్జింగ్ అయిపోయిద్ది, రాత్రికి నేను మామ హాయిగా ఉంటాం అని చెప్పి ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నానని చెప్పి ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది సీత. ఇంకా మహాలో హలో అంటూ ఉంటుంది. ఇంకా ఏమైంది మహా అంటే, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది, ఈ రాత్రికి వాళ్ళు ఎలా అయినా ఒకటి అవ్వకూడదని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే, ఇంకా అప్పుడు అర్చన, ఎలా మహా, మనమేమో ఇక్కడున్నాం, వాళ్ళేమో అక్కడున్నారు అని చెప్పి అర్చన అంటుంది. నువ్వు ఇంకా వాళ్ళని ఏమీ చేయలేవు మహా ఇంకా అని చెప్పి అర్చన అనగానే ఇంకా మహాలక్ష్మి కోపంగా నోర్ముయ్ అని చెప్పి అంటుంది. ఇంకా మహాలక్ష్మి, ఆరు నూరైనా వాళ్ళు అక్కడున్నా మనం ఇక్కడున్నా ఎలాగైనా ఫస్ట్ నైట్ ఆపి తీరాల్సిందే అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది. మహాలక్ష్మి కోపంగా అర్చనని, ముందు నన్ను ఆలోచించుకో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి అంటుంది. ఇంకా అర్చన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రామ్ ఇంకా ఇంటికే వస్తాడు. ఊరు మొత్తం చూసొచ్చావా మామ అని చెప్పి సీత అంటుంది. ఇంట్లో వాళ్ళందరూ వేరి నువ్వు ఒక్కదానివే ఉన్నావు అని చెప్పి ఇంకా రామ్ అడిగితే, నానేమో నైట్ డ్యూటీ అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, అమ్మ నానమ్మ వాళ్ళేమో గుళ్ళో హరికథ జరుగుతుంటే అక్కడికి వెళ్ళారు అని చెప్పి ఇంకా సీత అంటుంది. ఇంకా సీత, సరే మామ, నువ్వు తొందరగా స్నానం చేసి రెడీ అవ్వు, నేను పాలు తీసుకొస్తాను అని చెప్పి సీత అంటే ఇంకా రామ్ సరే అని అంటాడు. ఇంకా రామ్ సీత గదిలో ఉంటారు. ఇంకా అప్పుడే ఎవరో తలుపు కొడుతూ ఉంటారు. ఈ టైంలో ఎవరు అని చెప్పి సీత అంటే, ఇంకా బయటికి వచ్చి తలుపు తీసేసరికి ఇంకా బయట ఇంకా మధుమిత ఉంటుంది. ఇంకా మధుమితని, ఏంటి అక్క ఈ టైంలో వచ్చావంటే, సూర్యతో నాకు గొడవ అయింది, మనశ్శాంతి కోసం ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఇంకా మధుమిత అంటుంది. మీరెప్పుడు వచ్చారు అని చెప్పి ఇంకా మధుమిత అంటుంది. ఈరోజే వచ్చామని చెప్పి ఇంకా రామ్ అంటాడు. అమ్మా నాన్న ఎక్కడ అని చెప్పి ఇంకా మధుమిత అడుగుతుంది. వాళ్ళు గుడికి వెళ్ళారు అని చెప్పి ఇంకా సీత అంటుంది. అయినా బావకు చెప్పావా అక్క అని చెప్పి ఇంకా సీత అంటుంది. ఇంకా మధు, ఈరోజు నేను ఇక్కడే పడుకుంటాను, రేపొద్దున్నే వెళ్ళిపోతాను అని చెప్పి అంటుంది. నేను మామ ఇప్పుడే వచ్చి నిన్ను అక్కడ దింపేస్తామని చెప్పి అంటే, ఎందుకు నేను వెళ్ళను, ఎందుకు నన్ను అక్కడ దింపి చంపేద్దాం అనుకుంటున్నారా అని చెప్పి ఇంకా మధుమిత అంటుంది. ఇంకా రామ్, సరే మీ అక్క దగ్గరే పడుకొని మీ అక్కని ఓదార్చు, నేను ఆ రూమ్లో పడుకుంటాను అని చెప్పి ఇంకా రామ్ వేరే రూమ్కి వెళ్ళిపోతాడు. ఇంకా రా అక్క వెళ్ళి పడుకుందామని చెప్పి సీత అంటే, నువ్వు వెళ్ళు, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తానని చెప్పి ఇంకా బయటికి వెళ్ళి మహాలక్ష్మికి ఫోన్ చేస్తుంది. మీరు చెప్పినట్టే ఇక్కడికి వచ్చాను, రామ్ని సీతని డిస్టర్బ్ చేశాను అని చెప్పి ఇంకా మధు అంటుంది. నాకు నువ్వెంతో సహాయం చేస్తున్నావు మధు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది. చాలా రుణపడ్డాను మధు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది. మీరు మీ ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఎంతో సహాయం చేశారు అని చెప్పి అంటుంది. సీత వల్లే మన ఇద్దరం విడిపోయాము అని చెప్పి మహాలక్ష్మి అంటే, ఆ సీత వల్ల నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను అని చెప్పి ఇంకా మధు అంటుంది. నువ్వు నేను కలిసి ఆ సీత మీద పగ తీర్చుకుందాం, మనం ఇద్దరం కలిసే రోజు తొందరలోనే ఉంది అని చెప్పి ఇంకా మహా అంటుంది. ఇంకా మధుమిత సరే అండి అని చెప్పి ఇంకా ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా అర్చన
వచ్చి ఏమైంది మహా అని అంటే, అక్కడ మధు ఉంది కదా, మధుని పంపించాను అని చెప్పి ఇంకా మహా అంటుంది, నువ్వు బాగానే ఆలోచించావు మహా, అర్చన అక్కడ ఉంది కదా, బాగానే పంపించామని చెప్పి ఇంకా అర్చన మహాలక్ష్మిని అంటుంది. ఇంకా ఉదయాన్నే ఇంకా సీత వాళ్ళ అమ్మ నాన్న అందరూ ఇంటికి వస్తూ రాత్రి మొత్తం ఇంకా సీతారాం ఏకాంతంగా గడిపి ఉంటారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా ఇంట్లోకి వచ్చి చూసేసరికి అక్కడ మధుమిత ఉంటుంది. నువ్వెప్పుడు వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటే సీత మీరు వెళ్ళిన కాసేపటికే వచ్చింది అని చెప్పి అంటారు. అయినా నువ్వెందుకు వచ్చావే అని అంటే, నేను రాకూడదా అని చెప్పి మధు అంటుంది. రాకూడని టైంలో ఎందుకు వచ్చావని చెప్పి ఇంకా వాళ్ళ అమ్మ అంటుంది. మధు ఏం మాట్లాడకుండా అలాగ చూస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.